అందరికీ నమస్కారం. నేను మీ లక్కీ. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకి వచ్చాను. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోతాం. ఇది భారతదేశ చరిత్రలో ఒక మరచిపోలేని రోజు. భారతీయులందరూ గర్వించదగ్గ రోజు. మన దేశంపై దాడి చేసి ఎందరో అమాయకులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పిన రోజు. రాత్రివేళ నిద్రలో ఉన్న శత్రువులపై ఒక వెలుగు మెరుపుల కలిగిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్లో భాగంగా పురుషులతో పాటు మహిళలు కూడా మన దేశ రక్షణలో ముందడుగు ఉన్నారు. ఇది ప్రతీకారం కాదు, దేశ భద్రతకు గట్టి హెచ్చరిక. ఆపరేషన్ సింధూర్ ఎలా ప్రారంభమైంది, ఎక్కడ దాడులు జరిగాయి, ఎన్ని ప్రాణాలను కోల్పోయారు, ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు ప్రారంభమైంది, ఇవన్నీ మరింత క్లుప్తంగా వీడియోలో తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్లోని పహల్గం ప్రాంతంలో జరిగిన దారుణమైన ఉగ్రవాది దాడులలో 26 మంది నిరపరాధులు ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడి బాధ్యత పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ తీసుకుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడి ప్రపంచం మొత్తాన్ని హత్తుకున్న ఘోరం. ఇదే సమయంలో భారతదేశం అగ్రరాజ్యంతో సమన్వయం చేసి పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటనపై స్పందించిన భారత ప్రభుత్వం RAW మరియు NIA మిలిటరీ ఇంటెలిజెన్స్తో కలిసి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైనది. కశ్మీర్లో ఉగ్రవాదులు కేవలం మగవారిపైనే దాడి చేశారు. అలాగే వారు హిందువులని తెలిసి ప్రాణాలను తీసి ఎందరో ఆడవాళ్ళ సింధూరాన్ని చెరిపేశారు. కావున ఈ ఆపరేషన్కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఇది సింధూర్ కాదు, రక్తపు బిందువు. ఈ పేరు నీటిలా ఎక్కడైనా ప్రవహించగల శక్తిని సూచిస్తుంది. కావున మే 2025 6-7 తారీఖుల్లో ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనది. ఈ మిషన్ వెనుక ఉన్నది ఒక మహిళా బృందం ధైర్యగాథ. ఈ మిషన్లో కర్నల్ సోఫియా ఖురేషీ మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నాయకత్వం వహించారు. కర్నల్ సోఫియా ఖురేషీ 2016లో జరిగిన అతిపెద్ద సైనిక విన్యాసం ఫోర్స్ 18లో భారత సైన్యం తరపున ఒక దళానికి నాయకత్వం వహించి తొలి మహిళా అధికారిగా చరిత్రను సృష్టించారు. ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వైమానిక దళానికి నాయకత్వం వహించారు. వీరి గురించి కావాలంటే వేరొక వీడియోలో తెలుసుకుందాం మరింత క్లుప్తంగా. భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ దాడిలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించింది. మినహాయించడంతో పాటు సైనిక లక్ష్యాలను మాత్రమే టార్గెట్ చేసింది. పౌరుల ప్రాణాలను కాపాడేందుకు చర్యలను తీసుకుంది. ఆపరేషన్ సింధూర్ దాడి 1971 తర్వాత భారతదేశంలో చేపట్టిన అతిపెద్ద క్రాస్ బోర్డర్ మిలిటరీ ఆపరేషన్గా గుర్తింపు పొందింది. భారత ప్రధాని మరియు సైనిక అధికారులు ఈ చర్యలను ఉగ్రవాదానికి తగిన ప్రతిస్పందన అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి అధికారంగా ఆదేశాలు ఇచ్చిన త్రోవలో ఈ ఆపరేషన్ మొదలైనది. నిశ్శబ్దంగా కానీ శక్తివంతంగా. పైకెగిరే పక్షి కన్నా మేం వేగంగా వచ్చాం. దేశం కోసం ప్రాణం తీస్తే అది మరణం కాదు, పరాక్రమం. ఒకసారి మిషన్ స్టార్ట్ అయితే జల్దీ హోనే వాలే నహీ. ఈ మాటలతో మన ఇండియన్ జవాన్లు ఈ ఆపరేషన్ను ప్రారంభించారు. ముఖ్యంగా 9 ప్రాంతాలను గుర్తించారు. ఎవరు ఎక్కడ దాగి ఉన్నారు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. పాక్ ముజఫరాబాద్ ఉగ్రవాద శిక్షణా శిబిరం పూర్తిగా ధ్వంసమైంది. 2 బాలాకోట్ లష్కర్ కేంద్రంపై ఎయిర్ స్ట్రైక్. 3 రావల్కోట కమ్యూనికేషన్ టవర్ పూర్తిగా పగలగొట్టిన భారత్ ఆర్మీ. 4 చమ్ సెక్టర్ 6 ఉగ్రవాదుల మృతి మరియు ఆయుధాల నిల్వలను నాశనం చేశారు. 5 కొట్లీ ప్రాంతం నైపుణ్య శిక్షణా కేంద్రం పూర్తిగా ధ్వంసం చేశారు. 6 బింబర్ మిలిటరీ క్యాంపును టార్గెట్ చేసి ధ్వంసం చేశారు. 7 థండోల్ గూఢాచారులు తాళు పెట్టిన ప్రాంతం మరియు డేటా సేకరణ శిబిరాన్ని ధ్వంసం చేశారు. 8 నీలం వ్యాలీ రహస్య మార్గాల ధ్వంసం. ఇక చివరిది లాహోర్ సమీపంలో
సర్వలైన్స్ హబ్ డ్రోన్ సహాయంతో టార్గెట్ చేసి పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్ ఎలా జరిగింది అంటే రాత్రి 1:30 గంటలకు భారత డ్రోన్లు గగనాన్ని చీల్చి ప్రదేశాలపై పర్యవేక్షణ మొదలుపెట్టాయి. స్నైపర్లు మరియు ఎయిర్ స్ట్రైక్స్, గ్రౌండ్ కమాండోలు ఒకేసారి దాడి చేశాయి. 45 నిమిషాల్లోనే 9 లక్ష్యాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ప్రతి దాడిపై 48 గంటల పాటు ఇంటెలిజెన్స్ పర్యవేక్షణ కొనసాగింది. ఇక్కడ కేవలం యాదృచ్ఛికంగా టార్గెట్ చేయలేదు, ప్రతి టార్గెట్ వెనుక కథ ఉంది. ముజఫరాబాద్ అక్కడి క్యాంపు నుంచే ఫిబ్రవరి దాడికి జవాబుదారులైన ఉగ్ర గుంపులు వచ్చారు. ఇక బాలాకోట్ అల్ ఉమర్ ఖాన్ శిక్షణ కేంద్రం 3 ఏళ్లుగా ఇండియన్ టార్గెట్లపై గేమ్ ప్లాన్ చేస్తుంది. థాండోల్ రా వేరు చేసిన డేటా ప్రకారం అక్కడి నుంచే కమ్యూనికేషన్ నెట్వర్క్ నడుస్తుంది. రా మరియు డిఆర్డిఓ తాజాగా మిలిటరీ టెక్నాలజీని మెరుగుపరుస్తున్నాయి. ఈ సర్జికల్ స్ట్రైక్లో నూతనంగా ఉపయోగించిన 2 ప్రధాన టెక్నాలజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. GH-27 రీకాన్ డ్రోన్, నో ఛాన్స్ ఎస్కేప్, రాడార్ అవేర్ ఎయిర్ మిస్టైల్ టెక్నాలజీ. ఇది ప్రత్యేకత కనిపించకుండా దెబ్బతీసే సాంకేతిక టెక్నాలజీ కలిగి ఉన్నది. ఈ ఆధునిక టెక్నాలజీ వల్ల పాక్ మిలిటరీకి ముందు చూపు లేకుండానే మన ఇండియన్ ఆర్మీ పని పూర్తి చేశారు. మరణాలు గుణాంకాల ప్రకారం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది, కానీ ఇప్పటివరకు వచ్చిన ఇండియన్ ఇంటెలిజెన్స్ ప్రకారం శిక్షణాదారులు మరియు కమాండర్లు కుటుంబంతో సహా 12 మంది మరణించారు. అలాగే పాక్ ఆర్మీకి చెందిన 6 మంది మృతి చెందారు. మొత్తం మీద 80 మందికి పైగా మన ఇండియన్ ఆర్మీ వారి ప్రాణాలను తీసి చెత్తా చాటుకుందని తెలుస్తుంది. గర్వించదగ్గ విషయం ఏమిటంటే భారత పక్షంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇది మన ఇండియన్ హిస్టరీలోనే అత్యంత విజయమైన సర్జికల్ స్ట్రైక్. ప్రపంచ స్పందన ఏ విధంగా ఉంది అంటే ఇంటర్నేషనల్ మీడియా ఇలా స్పందించింది. ఇండియా గూఢాచార వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమం. మరియు యుఎస్ కేంద్ర ఇన్స్టిట్యూట్ ఏం తెలిపిందంటే ఇది రిటాలియేషన్ కాదు, డిఫెన్సివ్ ప్రెసిజన్ అటాక్. మరియు ఇటలీ, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు భారత నిర్ణయానికి మద్దతుని ఇస్తున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ విజయానికి మూల కారణం ఎవరో తెలుసా? మన భారత గూఢాచారులు. వారు నెలల తరబడి శత్రువుల ప్రాంతాలలో తమ ప్రాణాలను ఫలంగా పెట్టి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దీనిలో భాగంగా ఒక గూఢాచారి టీచర్గా వేషం వేసి తమ పని చేశారు. మరొకరు డ్రైవర్గా పనిచేసి క్యాంపు వివరాలను తీసి పంపారు. ఈ ఆపరేషన్ సింధుతో భారతదేశం మరొకసారి నిరూపించుకుంది. మన దేశం శాంతిని కోరుకుంటుంది, కానీ అవసరమైతే యుద్ధం చేయగలదని పెద్ద మొత్తాదులోనే నిరూపించుకుంది. శత్రువులకు ఇది గట్టి హెచ్చరిక. ఇది ముగింపు కాదండి, కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా మన దేశం జోలికి వస్తే మన ఇండియన్ ఆర్మీ జవాన్లు అస్సలు ఊరుకోరు. పహల్గామ్ ఉగ్రవాది దాడులలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఈ ఆపరేషన్ సింధూర్ని చూడవచ్చని మాజీ సైనిక అధికారులు పేర్కొంటున్నారు. మరియు యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం ఇందులో ఉందని వారు ప్రస్తావించారు. ఈ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాది దాడులలో తమ భర్తలను కోల్పోయిన భార్యలకు శత్రువుల శిబిరాలను ధ్వంసం చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన సైన్యం నిద్రలేని రాత్రులు గడిపి మనం నిద్రపోయేలా చూస్తుంది. మన వాళ్ళు, మన సైనికులు. వాళ్ళ కోసం మనం ఒక్కసారి గర్వంగా చప్పట్లు కొట్టకపోతే న్యాయం కాదు. ఇక మన మహిళా కమాండర్ల గురించి ప్రస్తావించున్నట్లయితే ఒక మహిళా యోధురాలి శరీరంలో గాయం ఉన్నా ఆమె కుటుంబానికి క్షేమంగా కనిపించాలి అనుకుంటుంది. తల్లి కావాలనిపించినా దేశం పిలిచినప్పుడు పరిగెడుతుంది. ఆమెలో ఉండే అంతర్గత యుద్ధం బయట శత్రువులతో జరిగిన యుద్ధం కన్నా ఘనమైనది. మహిళలకు కేవలం వంటగదిలో మాత్రమే స్థానం కాదు, వాళ్లకు దేశ రక్షణలో కూడా సమానమైన హక్కు ఉందని మిషన్ మనకు చెప్తుంది. నారీ శక్తి అంటే అది భావోద్వేగం కాదు, అది దేశానికి ధైర్యంగా నిలిచే శక్తి. మనం పుట్టిన నేల, మనం తినే అన్నం,
మనం వేసే త్రివర్ణ పతాకం ఇవన్నీ సురక్షితంగా ఉండడం వెనుక ఆ స్త్రీ కూడా గుండె చప్పుడులా పనిచేస్తుంది. ఆమె తల్లి మాత్రమే కాదు, సైనికురాలిలా కూడా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్లో జై హింద్ అని రాసి ఈ ఆపరేషన్ సింధూర్ మీకు ఏ విధంగా అనిపించిందో, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో పంచుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కూడా పంచుకోండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. చివరిగా మన జవాన్లకు జై జవాన్ అనే కమెంట్ రూపంలో తెలియచేయండి. ఆపరేషన్ సింధూను ప్రతి తెలుగువాడికి తెలియచేయండి. జై హింద్, భారత్ మాతాకి జై. ఇండియా జోలికి వస్తే ఎవ్వరూ ఊరుకోరు. జై హింద్. ఈ వీడియోను చివరిదాకా చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.